హైదరాబాద్ రూరల్ మండల పరిధిలోని నిషాన్ ఘాట్లో కనీస మౌలిక వసతులు కల్పించి కాలనీవాసుల యొక్క ఇబ్బందులు దూరం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లండసాంగ్వి నిషాన్ ఘాట్లో శాఖ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు విస్మరిస్తుందన్నారు. అటు పరిశ్రమలు తెరిపించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి బీజేపీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. సిపిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పేదల పక్షపాతిగా నిషాన్ ఘాట్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జరుగుతానే మన నిషాన్ ఘాట్ అట్నే అర్లీ లాండ సంఖ్యలకు సంబంధించిన శాఖ మహాసభలు జరిగినాయి. ఇప్పటికే ఆదిలాబాద్ మండలంలో దాదాపు అన్ని శాఖల సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ నిషాన్ ఘాట్లో 12 మంది పార్టీ సభ్యులతోటి కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీని శాఖ కార్యదర్శిగా మన కార్తిక్, అంటే సహాయ కార్యదర్శిగా సలీం, 12 మంది కార్యవర్గంగా మొత్తం నియమించుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 277 కుటుంబాల్ని మరి జిమ్మేదారుగా వీళ్ళకు సిపిఐ పార్టీ అప్పచెప్తా ఉన్నది. ఇక్కడ అనేక అవకతవకలు కొందరు జరుగుతానే వాటికి నివారించడానికి అట్లే కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల కొరకు, మంచినీటి సమస్య కొరకు కానీ, రేపటి రోజు రోడ్ల కొరకు కానీ, పట్టాల కొరకు కానీ ఇక్కడ అయితే సిపిఐ శాఖ ఏర్పడ్డదో ఈ సిపిఐ శాఖ కార్యదర్శి, సహాయ కార్యదర్శి కార్యవర్గం ఆధ్వర్యంలో రేపటి రోజు కార్యక్రమాలు నడాలని జిల్లా సమితి తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను. రేపటి రోజు 12 మంది చెప్పినట్టు మన నిషాన్ ఘాట్ కాలనీ మొత్తము నడవాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ రేపటి రోజు ఉద్యమాలు కొనసాగించి ప్రజా సమస్యలు సాధించుకోవడానికి మీరందరూ కలిసికట్టుగా సిపిఐ పార్టీకి పనిచేయాలని చెప్పేసి